5 లక్షల మందితోటి కేసీఆర్ సభ, త్వరలో గజ్వేల్లో నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా. 5 లక్షల మందితోటి కేసీఆర్ సభ పెడతాడట. ఎక్కడ పెడతాడట? గజ్వేల్లో సభ పెడతాడట. గజ్వేల్ దాటి బయటికి రాడు. బయటకు వచ్చిరంటే జనాలు కోడిగుడ్లు టమాటాలతో రెడీగా ఉన్నారు. 9 సంవత్సరాల 2 నెలల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరేం చేసిరో చెప్తారా? సభ పెట్టి ఈ సభ ఎందుకు? మళ్ళా అది గజ్వేల్ నాకెందుకు? ఫామ్ హౌజులనే పెట్టుకోరు. ఫామ్ హౌజులనే ఈ సభ పెట్టుర్రు. ఫామ్ హౌస్నే సభ పెట్టుర్రు. 5 లక్షల మందితో సభ పెట్టుర్రు. సభ పెట్టి రేవంత్ రెడ్డి ఫ్రీగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాడు, అది ఎక్కకుర్రి అని చెప్తావా? 500 గ్యాస్ సిలిండర్ తీసుకోకుర్రి అని చెప్తావా? మీ పిల్లలను స్కిల్ యూనివర్సిటీ ఈ విద్యా సంస్థల లోపల చేర్చొద్దని చెప్తారా? రైతు రుణమాఫీ చేయొద్దని చెప్తారా? రైతు బంధు ఇవ్వద్దని చెప్తారా? రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వద్దని చెప్తారా? వెంచర్లకు, ఇట్లాంటి గుట్టలకు, షెట్లకు, పుట్టలకు రైతు బంధు ఇవ్వమని చెప్తావా? ఈ సభ పెట్టి ఎందుకు పెడతావు బిడ్డ? ఈ సభ మనం ఈ 9 ఏళ్ళు మనం పరిపాలించింది సరిపోలేదే, దోసుకున్న సరిపోలే, మళ్ళా అధికారంలోకి వచ్చి ఇంకెక్కువ దోసుకుందామని చెప్తావా? ఎట్లా చెప్తావు? ఈ సభ ఉద్దేశంతో ఏంటిది? 9 ఏళ్ళలో మనం కొంతనే సంపాదించుకున్నాం, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫామ్ హౌజులు ఇంకొన్ని కట్టుకోవాలని చెప్తావా? లేకుంటే బిడ్డను దేశవ్యాప్తంగా వివిధ దందాల లోపల దందా చేయమని చెప్తావా? అల్లుడుకు ఫామ్ హౌజులు కట్టించుకోమని చెప్తావా? కొడుకు ఫామ్ హౌజులు కట్టుకోమని చెప్తావా? గజ్వేల్ మన హరీష్ రావు అల్లుడికి విపరీతంగా సంపాదించుకోమని చెప్తావా? ఈ సభ పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టిర్రు. మీరు దోసుకున్న జాలని చెప్పేసే కదా ఇవాళ మీరు సభ పెట్టి ఎందుకు సభ పెడతా ఉన్నావు? పంచాయతీ ఎన్నికల లోపల పార్టీ తరఫున నిలబడేటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. సర్పంచ్లుగా రారు, ముందుకు రారు, ఎంపీటీసీలుగా ముందుకు రారు, జెడ్పీటీసీలుగా నిలబడేటందుకు కార్యకర్తలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సభ పెట్టాలి, గగ్గోలు పెట్టాలి, దుమ్మెత్తిపోయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, పబ్బం గడుపుకోవాలి. ఈ సభ ఉద్దేశం అదే కదా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డం, పార్లమెంట్ ఎన్నికల లోపల బోల్తా పడ్డం. ఇప్పటికీ ఏ కమిటీలు వేస్తలేం, పాతోళ్ళకే ఛాన్సులు ఇస్తూ ఉన్నాం, పాత కమిటీలే రన్ అవుతూ ఉన్నాయి. ఆశావాదులు ఇంకా నిరాశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లకు నిరాశల ముంచి ఎట్లాంటి భరోసా కల్పించకపోగా ఉద్యమకారులను మొత్తం నట్టేట ముంచినటువంటి మీరు ఈ సభ పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు? పంచాయతీ ఎన్నికల లోపల మొత్తం ఆగం చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, అడ్డగోలు ఛానళ్ళను పెట్టి, యూట్యూబ్ ఛానళ్ళను పెట్టి విష ప్రచారం చేయాలి. ఇంతే కదా ఈ సభ ఉద్దేశం. పార్లమెంట్ ఎన్నికల లోపల బోల్తా పడ్డం, అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డం, రాబోయే పంచాయతీ ఎన్నికల లోపల మనం బోల్తా పడితే పార్టీ మొత్తం లేకుండా అవుతుంది. కాబట్టి పార్టీని బతికించుకోవాలి, ఆ పార్టీని బతికించుకునే బాధ్యత మీదే అని కార్యకర్తల దగ్గర ముసలి కన్నీరు గాయడానికే కదా ఈ సభ పెట్టేది. ఈ సభ పెట్టాల్సిన ఉద్దేశం ఏమున్నది? ఇప్పుడు సంవత్సరం లోపలనే మొత్తం ఇన్ని రోజులు మేము బంగారు అన్నం తిన్నాం, ఇవాళ మట్టి పువ్వ తింటున్నామా? అదేనా మీరు చెప్పేది?